మాఘశుద్ధ పంచమితో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. శ్రీ పంచమి, వసంత పంచమిగా పిలిచే ఈ పర్వదినాన సరస్వతి అమ్మవారి ఆరాధన చేయాలని బ్రహ్మ వైవర్త పురాణం తెలుపుతోంది. సర్వ విద్యలకు ఆధారమైన వాగ్దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. పుస్తకాలు, కళాలు అమ్మవారి సన్నిధిలో పెట్టి పూజిస్తారు. జ్ఞానప్రాప్తి కోసం అమ్మవారిని స్తుతిస్తారు. సంగీత, నృత్య, సాహిత్యాలకు మూలం సరస్వతీదేవి. ఆ తల్లి కరుణా కటాక్షాలను పొందే పర్వదినం శ్రీ పంచమి. తిరుమల బ్రహ్మోత్సవాలలో శ్రీవారు సరస్వతి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తారు. అలానే కార్తీక బ్రహ్మోత్సవాలలో శ్రీ పద్మావతి అమ్మవారు వీణాపాణిగా దర్శనమిస్తారు. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం నాడు దుర్గమ్మ సరస్వతి రూపంలో కటాక్షిస్తారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణలను ప్రసాదించే చదువుల తల్లిని ప్రార్థిద్దాం.